పాండిచేరి వెళ్ళిన వాళ్ళు ఈ బోటింగ్ అయితే మిస్ అవ్వకండి. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మనం పాండిచేరిలోని పాండి మెరీన్ బీచ్ దగ్గర ఉన్న మ్యాంగ్రోవ్ బోటింగ్ అయితే వచ్చామండి. ఈ బోటింగ్ కి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఒకరికి సుమారు 300 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అలానే దాదాపు ఒక గంట నుంచి గంటన్నర వరకు అయితే బోటింగ్ చేయొచ్చు. మధ్యలో కనిపించే ఫిషింగ్ హార్బర్స్, మ్యాంగ్రోవ్ ప్రాంతాలు, చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను చూపిస్తూ మళ్ళీ మనల్ని తిరిగి తీసుకొస్తారండి. నిజంగా చెప్పాలంటే ఫ్రెండ్స్ ఈ బోటింగ్ ఎక్స్పీరియన్స్ చాలా ప్లెజెంట్ గా అయితే అనిపించిందండి. నేను మా పార్టీని తీసుకొని ఇక్కడికి వచ్చాను. సాధారణంగా పార్టీని తీసుకొచ్చినప్పుడు డ్రైవర్ కి కొన్ని చోట్ల మినహాయింపులు ఉంటాయండి. కానీ ఇక్కడ ఆ పార్టీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నాకు వచ్చిన కన్స్ట్రక్షన్ ద్వారా వాళ్ళకైతే నా వరకు ఛార్జ్ కట్టకుండా అయితే చేశానండి. ఎందుకంటే ఇలాంటి బోటింగ్లకి పార్టీలు తీసుకొచ్చినందుకు డ్రైవర్ ఫ్రీ అని చెప్తారు, కానీ పార్టీ దగ్గర మా డబ్బులు కూడా వసూలు చేసే ప్రయత్నాలు అయితే చేస్తారండి. అందువల్ల నేను ముందరగానే పార్టీకి అయితే చెప్పేశాను, మీరు ఎటువంటి డబ్బులు ఇవ్వలేదని. ఎందుకంటే తెలిసి అనవసరంగా ఖర్చు పెట్టడం కరెక్ట్ కాదండి. అదైతే నాకు మనసు కరెక్ట్గా అనిపించలేదు. మా పార్టీ అయితే 2-3 సార్లు అయితే బోటింగ్ రమ్మని పిలిచారండి. అందుకే నేను కూడా బోటింగ్ కి వెళ్ళడం అయితే జరిగింది. అంతేకాకుండా మేము ఎక్కడికి వెళ్ళినా గానీ ఎక్కడికి వచ్చినా గానీ మేము పార్టీలతో కావచ్చు, లేదా రిలేటివ్స్ తో కావచ్చు, అదే మా ఓన్ ఫ్యామిలీస్ తో కావచ్చు, అదర్ వెహికల్స్ మేము ఏదైనా వెహికల్స్ కి డ్యూటీ వచ్చినప్పుడు మాత్రం ఆ వెహికల్ సేఫ్టీగా ఉంటేనే మేము వెళ్ళడం జరుగుతుందండి. వెహికల్ సేఫ్టీ లేనంత వరకు మేము ఎక్కడికి కూడా కదలమండి. ఎందువల్లంటే డ్రైవింగ్ ఫీల్డ్ లో ఊహించని ప్రమాదాలు మా చుట్టూ వైఫై తిరుగుతుంటాయండి. అందువల్ల మేము మా చేతిలో వెహికల్ ఉన్నంత వరకు ఒక బాధ్యత అనేది మా మీద ఎల్లప్పుడూ ఉంటుంది. అందుకే వెహికల్ సేఫ్టీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఫ్రెండ్స్ మన పార్టీ అయితే వచ్చేసారు. రిసార్ట్ కి అయితే రిటర్న్ వెళ్తున్నామండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బై, జై హింద్.